దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఈ యొక్క అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయంలో నేను మీకు ఒక విషయాన్ని ఇప్పుడు వాక్యాన్ని చదివిస్తాను. 31వ వాక్యం మాత్రం చదవండి. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. ఈ వాక్యంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినట్లుగా స్వరమెత్తి స్తోత్రం చెల్లిద్దాం. We praise and worship on our Lord Jesus Christ of Nazareth. Hallelujah, 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 hallelujah. ప్రియులారా, చదవబడిన ఈ వాక్య భాగములో దేవుని పిల్లలు పరిశుద్ధులు ఒక చోట కూడి ఉండి ప్రార్థన చేసిన అంశం ఇది. పరిశుద్ధులు అనబడిన దేవుని బిడ్డలు ఒక చోట కూడి ఉండి చేసిన ప్రార్థన అది. వాళ్ళు చేసినటువంటి ఈ ప్రార్థనలో వాళ్ళు పెట్టిన అంశాలని మనం ధ్యానం చేద్దాం. ప్రార్థన చేశారని మనం చాలా సందర్భాల్లో చదివాం, కానీ దాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. వాళ్ళు చేసిన ప్రార్థనల్ని మనం ధ్యానం చేస్తున్నాం. దేవుని స్తోత్రం. ఏ రీతిగా ప్రార్థన చేయాలో, ఏ స్టైల్లో ప్రార్థన చేయాలో, ఏ విధంగా ప్రార్థన చేయాలో, ఎంత ఆత్మతో నింపబడాలో, ఏ శైలిలో చేయాలో, ఏ పదాలు పెట్టాలో, ఏ విధంగా దేవుణ్ణి అడగాలో, అడిగితే ఏం చేశాడో, ఎలా చేశాడో, ఎలాంటి జవాబులు వచ్చినాయో ఇప్పటి వరకు ధ్యానం చేసాం మనం. దేవుని స్తోత్రం. ప్రార్థన వే తెలియాలి, ప్రేయర్ వే తెలియాలి. చాలా మందికి తెలియదు. ఇప్పుడు మనం అందరము కష్టాల్లో, బాధలో, శ్రమలో ఉన్నాయన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ప్రార్థన ఏ స్టైల్లో ఇంతవరకు నేను చేసింది ఎలా ఉంది, ఇప్పుడు ఎలా చేయాలి. అసలు అలా వాళ్ళు చేసిన ప్రార్థనకి అంత శక్తివంతమైన ప్రార్థన వాళ్ళు చేయగలిగితే, ఇప్పుడు నేను చేసే ప్రార్థనకి ఎందుకు కార్యాలు జరగట్లేదు? వై ఐ కాంట్ సీ ద మిరకల్స్ ఇన్ మై ప్రేయర్? నా ప్రార్థనకి ఎందుకు జవాబు రావట్లేదు? సంథింగ్ ఈజ్ ఎక్కడో మనలో ఉంది బలహీనత. ప్రేయర్ చేసే విధానం ఎలా చేయాలి? ఇప్పటివరకు పరిశుద్ధులు చేసిన ప్రార్థన ధ్యానం చేశాం, కానీ ఇప్పుడు కూడా పరిశుద్ధులు చేసిన ప్రార్థనలోనే ఒక విభిన్నమైనటువంటి స్టైల్లో, విభిన్నమైనటువంటి కోణంలో ఈరోజు మీకు పరిచయం అవుతుంది ప్రార్థన. హల్లెలూయా. మీరు గమనించండి, ప్రార్థన చాలామంది చేస్తారు, కానీ చెయ్యాల్సిన రీతిలో చేయరు. మీకు అర్థమవుతుందా? దేవుని ఘనపరుస్తూ చేసే ప్రార్థనలు ఉన్నాయి, హెచ్చిస్తూ చేసే ప్రార్థనలు ఉన్నాయి, ఆయన్ని స్తుతిస్తూ చేసే ప్రార్థనలు ఉన్నాయి, నీ కన్నీటితో దుఃఖం, బాధ, జ్ఞాపకం వచ్చి చేసే ప్రార్థనలు ఉన్నాయి, విడుదల కోసం చేసే ప్రార్థనలు ఉన్నాయి, దురాత్మల నుంచి విడుదల కోసం చేసే ప్రార్థనలు ఉన్నాయి. ఇన్ని రకాలుగా ప్రేయర్ డిఫరెంట్ వేలో, ఆ అవసరాన్ని బట్టి, ఆయా సందర్భాన్ని బట్టి ప్రజలు ప్రార్థన చేస్తారు. అది వాస్తవమే. కానీ దేవుని మనసును దోచుకోగలిగిన ప్రార్థనలు, అద్భుతం అప్పటికప్పుడు జరిగిన ప్రార్థనలు, అసలు భూకంపమే వచ్చిందంట వాళ్ళ ప్రార్థనలకి. అలాంటి ప్రేయర్స్ మనం చేయగలమా? అసలు చేయగలమా మనం? వింటున్నారా? అందరూ కుర్చీలో కూర్చుని వాళ్ళమా? మంచిగా వినాల. దేవుని స్తోత్రం. ఈ పరిశుద్ధులు ఏది విన్న తర్వాత వీళ్ళు ప్రార్థన చేశారు తెలుసా? పేతురు, యోహాను, యాకోబులను దేవుని సువార్త ప్రకటిస్తున్నారని పట్టుకొని వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొట్టి హింసించారు. చదవండి ఆ మాట. 4వ అధ్యాయం 1 నుంచి 4 వరకు. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను, దేవాలయ అధిపతియు, సద్దూకయ్యులను వారు ప్రజలకు బోధించుచు యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని యేసును బట్టి, చూడండి, పేతురు, యోహాను, యాకోబులు బోధించిన బోధ యేసును బట్టి మృతుల్లో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకి వచ్చి, ఇప్పుడు ఈ సువార్త ప్రకటిస్తున్నటువంటి పేతురు, యోహాను, యాకోబుల మీదకి జనము, లేక శాస్త్రులు, లేక రోమా ప్రభుత్వ సైనికులు వారి మీదకి వచ్చి వారిని బలత్కారముగా పట్టుకుని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి, తెల్లారే వరకు వారిని కావలిలో ఉంచిరి. 4 వాక్యము వినిన వారిలో, అంటే ఏ ప్రకటన అయితే సాయంత్రం పూట వాళ్ళు చేశారో, ఆ ప్రకటన ఏదైతే వాళ్ళ నోట్లో నుంచి వచ్చిందో, ఆ మాటలు, ఆ సువార్త వినిన వాళ్ళు ఉంటారే, ఆ వినిన వాళ్ళు చాలా మంది అప్పటికప్పుడు మారారంట. దేవుని స్తోత్రం చెప్పండి. వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 అంట. ఏం సార్ అసలు ఆ బోధ ఏంటి?
జస్ట్ మామూలుగా మనలాగానే ఇలాంటి మందిరాలు లేవు, ఇలాంటి మైక్ సిస్టమ్ లేదు, ఇలాగ సిద్ధపాడు లేదు, ఇలాంటి ఇంతగా ప్రిపేర్నెస్ ఏమి లేదు. ఆత్మచేత నింపబడి బహిరంగంగా బయట సువార్త చెప్తే 5,000 మంది రక్షించబడ్డారు. దేవుని స్తోత్రం చెప్పండి. జస్ట్ వీళ్ళు నోటితోనే ప్రకటించారు దేవుని వాక్యాన్ని, అంగడి వీధుల్లోనే ప్రకటించారు దేవుని వాక్యాన్ని. ప్రకటిస్తే వాళ్ళు ప్రకటించిన ప్రకటనకి 5,000 మంది అప్పటికప్పుడు మారు మనసు పొందారు. ఎంత బలముగా పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుల్లో పనిచేశాడో. నేటికి ఎంత ప్రార్థన చేసినా, మేమైనా మీరైనా చేసిన ప్రార్థనలకి ఎందుకు ఇన్ని 100 మంది రక్షణ పొందట్లా? ఏమైంది అసలు? వాట్ హ్యాపెన్ టుడే? అప్పుడు జరిగిన రీతిగా ఇప్పుడు ఎందుకు జరగట్లా? అప్పటికంటే ఇంకా బలం ఇప్పుడు పెరిగిందే, అప్పటికంటే ఇప్పుడు జనం ఇప్పుడు పెరిగిందే, అప్పటికంటే ఇప్పుడు ఇంకా శక్తి పెరిగిందే. మరి ఎందుకు ఆత్మల రక్షణ వేల కొలది జరగట్లా? కారణం ఏంటో తెలుసా? అదే చెప్తా, అది ఇప్పుడు చెప్పను, లాస్ట్లో చెప్తా. పిల్లారా, పరిశుద్ధాత్మ దేవుడు అన్ని సంఘాల్లో పనిచేయట్లా, కొన్ని సంఘాల్లో పనిచేస్తున్నాడు. ఎందుకని అది కూడా చెప్తా లాస్ట్లో. వై ద హోలీ స్పిరిట్ కాంట్ వర్క్ ఆఫ్ ఎనీ చర్చ్? ఎందుకు పనిచేయట్లా? నల్లగొట్టుకునే వాళ్ళు తక్కువయ్యారు, ప్రార్థన చేసేవాళ్ళు తక్కువయ్యారు, సుఖభోగాలకి ఎక్కువయ్యారు. కన్నీటితో ఏడ్చి ప్రార్థన చేసి పరిశుద్ధాత్మతో నింపి అక్కడ భూకంపం కలిగించేంత ప్రార్థన చేసే విశ్వాస వీరులు సంఘాల్లో లేరు. ఏమైంది? సుఖభోగాలకు అలవాటు పడిపోయారు. ఈవెన్ విశ్వాసులు కూడా. సేవకుల సంగతి చెప్పే పని లేదు, అందరూ కాదు, కొందరు. చాలా ఘోరమైన పరిస్థితులు వచ్చేసాయి. పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతున్న దినాలు. రాకడికి సంఘాన్ని సిద్ధపరచాల్సిన సేవకులు పడిపోయి సుఖభోగాలకి వెళ్ళిపోతున్నారు, విశ్వాసులతో సహా అందరూ. కారణం స్వార్థం, కారణం సుఖం, పేరు, ప్రఖ్యాతులు, డబ్బు, వీటి కోసం పడిపోయారు అందరూ. అందుకే దేవుడు పరిశుద్ధాత్ముడు అలాంటి సంఘాల్లో పనిచేయట్లా. ఆయన పని చేయటం మానేసి అనేక ఆత్మల రక్షణ కోసం ఎవడు వేడుకుంటాడని వాళ్ళని వెతుక్కుంటున్నాడు ఆయన. ఎక్కడ సార్ ఉంది? ఉపవాస దినాల్లో పగలు పెట్టిన సంఘాలు మనమే, ఈవినింగ్ పెట్టిన సంఘాలే ఎక్కువ. ఏడ్చి 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 రోధించడానికి ఈవినింగ్ సరిపోద్దా? దేవునికి స్తోత్రం. పరిశుద్ధుల ప్రార్థనలు, అందరు చెప్పండి ఆ మాట. హల్లెలూయా. వారిని పట్టుకొని బలాత్కారంగా చేసి చెరసల్లో వేసేశారు, కొట్టారు, హింసించారు, బెదిరించారు. ఆ తర్వాత ఏం జరిగింది చూడండి. ఈ నామమును బట్టి ప్రకటించకూడదని. చూడండి, వీళ్ళు 13వ వాక్యం చదవండి. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడిరి. హల్లెలూయా చెప్పండి. అసలు ఇదంతా, ఈ గొడవంతా ఎందుకు వచ్చిందంటే, ఒక దుర్బలుడు స్వస్థపరచబడ్డాడు, ఒక వ్యక్తి స్వస్థపరచబడ్డాడు. ఆ వ్యక్తి ఎక్కడ ఉన్న 3వ అధ్యాయంలో పగలు 3 గంటలకు ప్రార్థనా కాలంలో పేతురు యోహాను దేవాలయంకి వెళ్ళుచుండగా పుట్టివాడిని స్వస్థపరిచాడు దేవుడు. హల్లెలూయా. దాని విషయమే వచ్చిన గొడవ ఇదంతా. కానీ వాక్యం ప్రకటిస్తే, ఒక స్వస్థత తర్వాత ఒక వాక్యం ప్రకటిస్తే ఏం జరిగింది? అక్కడ ఆత్మల రక్షణ జరిగింది. ఆమేన్. ఇప్పుడు పేతురు యోహానుల ధైర్యం ఏంటి? యేసయ్యే ధైర్యం. హల్లెలూయా. అందరూ చెప్పండి, యేసయ్యే మన ధైర్యం అని చెప్పండి అందరూ. హల్లెలూయా. అందరూ చెప్పండి, ఎంత కష్టమైనా, ఎంత బాధ అయినా, ఎంత ఇరుకైనా, చెప్పండి, ఎంత ఇబ్బంది అయినా, ఎంత తెగులైనా, ఎంతగా ఒత్తిడైనా యేసయ్యే మనకు ధైర్యం. హల్లెలూయా చెప్పండి. జీసస్ ఈజ్ అవర్ డేర్. హల్లెలూయా. ఓకే, ఇక్కడ ఏమంటాడంటే ప్రియులారా, వీళ్ళ ధైర్యం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అప్పటికే కొట్టి మరి హింసించాలని జైల్లోకి తీసుకెళ్ళినటువంటి వాళ్ళు ఎవరిని బట్టి ధైర్యంగా ఉన్నారు? యేసయ్యని బట్టి. కొట్టి చంపేయాలన్నారో, లేకపోతే శిక్ష విధిస్తారో, లేకపోతే చిలివేస్తారు, ఏమేస్తారు తెలియదు. అయినప్పటికీ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు దేనికైనా. వాళ్ళ ధైర్యాన్ని చూసినప్పుడు మిగతా వాళ్ళకి భయం పుట్టిందంట. చూడండి, పేతురు యోహానుల ధైర్యం చూసినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. హల్లెలూయా చెప్పండి. ఓకే, ఇప్పుడు చెప్పండి, ఆ స్వస్థత విషయమై మీరు ఆ యేసును గురించి కానీ ఎక్కడ సువార్త ప్రకటించకూడదని చెప్పారు. అప్పటికే 5,000 మంది రక్షించబడ్డారు. దేవుని స్తోత్రం. అంతకుముందు 3,000 మంది రక్షించబడ్డారు. హల్లెలూయా. ఇక ఆ శిష్యుల సంఖ్య విస్తరిస్తుంది యెరూషలేములో. హల్లెలూయా. మార్పు చెందుతున్నారు, ఉద్యమం మొదలైంది. హల్లెలూయా. ద రివైవల్ వాజ్ బిగిన్స్. హల్లెలూయా.
ఓకేనా? ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే పేతురు, యోహాను, యాకోబులు ఏం చేశారంటే మీరు ఈ నామమును బట్టి ప్రకటించకూడదని వారిని హెచ్చరిక చేశారు. ఆ మాట చదవండి 18. అప్పుడు వారిని పిలిపించి, ఉమ్. మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, ఆ, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అది మ్యాటర్. ఎవరికి ఆజ్ఞాపించారు? పేతురు, యోహానుకి ఏమని ఆజ్ఞాపించారు? ఈ యేసు నామాన్ని బట్టి మీరు ఎక్కడ స్వస్థత చేయకూడదు, సువార్త చెప్పకూడదు, ఆటంకపట్టాల్సింది ఎవ్వడు ఏమి చేయడానికి వీలు లేదని బెదిరించారంట వాళ్ళు. యేసును గురించి చెప్పొద్దంతే అంటున్నారు. అందుకు పేతురు అన్న మాట మైండ్ పోద్దన్నమాట అసలు. మనకి పేతురు ఏమన్నాడు చదవండి 19. అందుకు పేతురు ఉమ్. యోహానును వారిని చూచి, ఉమ్. దేవుని మాట వినుట దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. హల్లెలూయా. ఎవరి మాట వినాలరా? మీ మాట వినాలా, దేవుడి మాట వినాలా? ఇప్పుడు మీరు ఏ సైడ్ ఉంటావు? నువ్వు సైతాన్ గాడు వింటావా, దేవుడి మాట వింటావా? మరి దేవుడి మాట వినేవాళ్ళు, దేవుడి మాట వినేవాళ్ళు అందరు రాలేదే మరి అలా? అందరికీ దేవుడు తెలుసు, అందరికీ దేవుని ఉద్దేశం తెలుసు, ఉపాసాలు తెలుసు, ఏం జరుగుతుందో తెలుసు. కానీ జనములకి దేవుని మాట, దేవుని ఉద్దేశము, దేవుని ప్రేరేపణ అక్కర్లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళ ఓన్ థింగ్స్, సొంత విషయాల్లో డెవలప్మెంట్ కావాలి. అందుకే దేవుడు వీళ్ళు స్వార్థపరులు, మీరు అడుగుతారు కానీ మీ స్వార్థంతో అడుగుతారు, అందుకే మీకు ఏం దొరకట్లేదు అన్నాడు దేవుడు యాకోబు పత్రికలో. ఏది సార్ అసలు? యేసు ప్రభు దగ్గరికి వచ్చి చేయాల్సినంత ప్రార్థన, ఈ ఉపవాస దినాలు 50 రోజుల ఉపవాసం చేయాలిగా, చేయాల్సినంత ధూపం, వేయాల్సినంత ధూపం ఎగదోయాలిగా. దేవుని స్తోత్రం చెప్పరే. కట్టెలను ఎగదోసినట్టుగా ఎగదోసే టైం ఇది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏమంటారంటే ఆయన మాట వినాలా, మేము నీ మాట వినాలా? దేవుని మాటే మేము వింటాం కానీ మీ మాట కాదు అంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరి మాటకు లోబడాలి నీ మనసులో? పరిశుద్ధాత్మ దేవుడు నీకు మనసు పెట్టాడు, ఆత్మను పెట్టాడుగా. ఆయన నీతో ఏం మాట్లాడుతున్నాడో చెప్తున్నాడో నువ్వు వింటున్నావా? నీ కోసము, నీ స్వార్థం కోసం ఆయన స్వరాన్ని నొక్కేస్తావు. కానీ పేతురు అట్ట కాదు. ఆయన ఏం చెప్తాడో చేస్తాడు. ఆయన మాట వింటాడు అంతే. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన మాట వింటాడంతే. ఎవరి మాట వింటాం న్యాయం? దేవుని మాట వింటాం న్యాయం. మీ దృష్టికి ఏది మంచిది? 20వ వాక్యం అంటాడు, మేము కన్న వాటిని, మేము ఏదైతే చూసామో, మేము విన్న వాటిని ఏదైతే విన్నామో చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. హల్లెలూయా. ఇది సార్ భక్తి అంటే. భక్తి అంటే ఇది. ఈ సందర్భాలు జరిగి చెప్పకుండా యేసయ్య చేసినవి కానీ విన్నవి కానీ చెప్పకుండా ఉండలేరంట సార్. అది మెయిన్. అది సేవకులైన మాకే కాదు, మీకు కూడా అది రావాలి. నీకు స్వార్థ తెలుసు, యేసు ప్రభు గురించి తెలుసు, 4 మొక్కలు తెలుసు, చెప్పడానికి నీ వల్ల కాట్లా. ఈరోజు పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతుంది. మీరు 4 మొక్కలు ఒక అన్యులకైనా, ఒక వ్యక్తికైనా, ఒక స్త్రీకైనా, నీ ఫ్రెండ్కైనా, తెలియనోడికైనా, నమ్మనోడికైనా నువ్వు చెప్పగలిగితే అది దేవుని యొక్క ఆశీర్వాదమే, అది నీకు కృపే. రేపు దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. లేకపోతే ఒక్కళ్ళనైనా నువ్వు సంపాదించావా? ఒక్కళ్ళనైనా. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట చాలా సంతోషకరంగా ఉన్నది. ఏంటంటే మేము కన్న వాటిని, విన్న వాటిని మేము చెప్పకుండా ఉండలేమండి. మా వల్ల కాదు, మేము చెప్పాల్సిందే. హల్లెలూయా. We ought to preach the word of God, what we see, what we listening. మేమేం విన్నామో, మేమేం చూసామో, వాటి మీ కనులారా చూసినవన్నీ చెప్పాలి. ఇది వాళ్ళ డిజైర్, వాళ్ళ కోరిక ఇది. ఆ తర్వాత 21, ప్రజలందరూ జరిగిన దానిని గూర్చి దేవుని మహిమపరచుచుండిరి కనుక సభవారు ప్రజలకు భయపడి. ఏం జరిగింది దాని గురించి మహిమపరిచారంట దేవుణ్ణి. అసలు అక్కడ ఏం జరిగింది? అద్భుతమైన ఒక స్వస్థత. ఎప్పుడు రోజు గుడికాడ ముందు కూర్చున్న ఒక కుంటోడిని యేసునామములో, నజరేయుడైన యేసునామములో లేచి నిలు, మాకు వెండి బంగారాలు మా దగ్గరలో, మాకు కలిగిందే నీకు ఇస్తున్నాం, నజరేయుడైన యేసునామములో లే అంటే లేచి దిగ్గులు లేచి నిల్చున్నాడు. ఒక అద్భుతం అక్కడ జరిగింది. దేవుని స్తోత్రం చెప్పండి. నీవేం కలిగి ఉన్నావో అర్థమైందా నీకు? నువ్వు కలిగి ఉన్నది పరిశుద్ధాత్మ శక్తి, నువ్వు కలిగి ఉన్నది యేసయ్యని. కాబట్టి ఆ నామములో ప్రతి సమస్యని ఆజ్ఞాపించు, ఆ నామములో ప్రతి శోధనని ఆజ్ఞాపించు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడు పనిచేశారండి యేసు ప్రభు, ఇప్పుడు పని చేయట్లేదండి. అప్పుడు బాగా చేశారండి, ఇప్పుడు ఎందుకు ఆగిపోయినారు? ఎవరో కాదు, సేవకులు ఇట్లా బోధించే బోధకులు ఉన్నారు సేవకుల్లోనే. ఏం చెప్తావు సార్ అసలు?
నేను ఒకటే చెప్తాను, దేవునికి అసాధ్యమైనది ఏదీనూ లేదు. దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఆయనకు సమస్తము సాధ్యమే. గాడ్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ గాడ్, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. దేవునికి సమస్తము సాధ్యమే. ఆమేనని చెబుదాం అందరం. హల్లెలూయా. సో ఇప్పుడు ఈ సంగతి తెలుసుకున్నారు, వాళ్ళని కొట్టారు. ఆ తర్వాత ఏం జరిగింది? చదవండి. వాడిని బెదిరించారంట. మహిమపరచుకుని 21 గనుక గనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమియు కనుగొనలేక. ఒక్క నిమిషం అయ్యా. శిక్షించు విధమేది కనుగొనలేక అని అన్నాడు. శిక్షించడానికి రకరకాలైన శిక్షలు ఉంటాయి కదా. ఏదో ఒకటి కొరడాలతో కొట్టడమో, బెత్తాలతో కొట్టడమో, ముళ్ళతో ఉన్న కొరడాలతో కొట్టడమో, లేకపోతే ఇంకా చీకటి గుహలో వేయటమో, ఏదో శిక్షలు ఉన్నాయి కదా, లేకపోతే సిలువ వేయటమో ఉన్నాయి కదా. ఏది కనుగొనలేకపోయారండి. వీళ్ళకి ఏ శిక్ష విధించాలో అసలు వాళ్ళకి అర్థం కాల. రోమా ప్రభుత్వ సైనికులు కానీ ఈ శాస్త్రులు కానీ ఏం అర్థం కాల. ఏ శిక్ష అర్థం వీళ్ళకి. ఆయనేమో ఒక గొప్ప ప్రసిద్ధమైన సూచక్రియ స్వస్థత ఒకటి జరిగింది ఎదురుగానే. ప్రజలందరూ ఏమో దాన్ని చూశారు. ఇదంతా సాక్ష్యమే, ప్రజలందరికీ తెలుసు. ఈ విషయంలో మనం ఏం చేయడానికి లేదు, వీళ్ళని ఏమంటానికి లేదు. అద్భుతమైన స్వస్థత జరిగింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఏం చేయడానికి లేదు, బెదిరించి పంపించారు. ఎప్పుడు ఏం చేశారు? ఏయ్, ఇంకోసారి కనుక యేసు ప్రభువుని గురించి చెప్తావా? చెప్తా. నీ మౌనం నశించునుగాక, నీ నోరులు తెరవబడునుగాక. ఏందండి అసలు అది? నీకు కాబట్టి సరిపోయింది. సువార్త విషయంలో నేను మౌనంగా ఉండను, నేను ప్రకటిస్తాను అంటున్నాడు పేతురు గారు. హల్లెలూయా. ఆ డిజైర్, ఆ కోరిక, ఆ మంట, ఆ తృష్ణ, ఆ ఆశ చూడండి ఎంత ఉందో. హల్లెలూయా. ఇది పుట్టాలండి ప్రతి విశ్వాసిలో. హల్లెలూయా. ఓకే, వాళ్ళు బెదిరించారు. వారిని బెదిరించిన తర్వాత విడుదల చేయబడ్డారు. ఈ సంగతులన్నీ కూడా పరిశుద్ధుల దగ్గరికి వచ్చారు విశ్వాసులు. వాళ్ళతో వచ్చారు, సేవకులు వచ్చి వాళ్ళని కలుసుకున్నారు. అమ్మ బాగున్నారా? బాగున్నా అయ్యా. మిమ్మల్ని ఏమైనా కొట్టారయ్యా? మమ్మల్ని ఏం కొట్టలేదమ్మా, బెదిరించారు మమ్మల్ని. ఇలా జరిగింది, అలా జరిగింది, యేసునామముల గురించి బోధించకూడదన్నారు, బెదిరించారమ్మా. అటుజాత ఈసారి కనుక చేత అటుజాత ఎటుజాత అని బెదిరించారమ్మా అని ఇవన్నీ డిస్కషన్ జరిపారు. 23లో వారు విడుదల నొంది తమ స్వజనుల ఎదుకొచ్చి ప్రధాన యాజకులు పెద్దలు తమతో చెప్పిన మాటలన్నింటినీ వారికి తెలిపిరి. వారు విని, ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ వాక్యం. హల్లెలూయా. వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొర్రపెట్టిరి. హల్లెలూయా. మమ్మల్ని బెదిరించారు వాళ్ళు, ఇంకోసారి ప్రకటిస్తే చంపేస్తామన్నారు. అవునా, నిజమా అని ఇక ఆ సంగతి తెలుసుకొని ప్రభు పాదాల చెంత ఏక మనసుతో ప్రార్థన చేయటం ప్రారంభించారు. మీకు విషయం చెప్తున్నా, మీరు ఎంతమంది ఇక్కడ ప్రతి అంశం కోసం ప్రార్థన చేశారో నాకు తెలియదు, కానీ ప్రియులారా, ఆసక్తితో ప్రార్థన చేస్తే మాత్రం ఘనమైన కార్యాలు నా దేవుడు చేస్తాడు. వెన్ వి ప్రే ఇంట్రెస్ట్లీ, ఆసక్తిగా ప్రతి అంశం కోసం ఆసక్తిగా చేయగలగాలి. ఆమేనని చెప్దాం. ఇంట్రెస్ట్ లేకుండా ఏదో సోది నోటెమ్మడు ఏదో వాగుడు అన్నట్టుగా నోటెమ్మడు 4 పదాలు అట్లా ఉచ్చరిస్తూ వెళితే అది ప్రార్థన కాదు. నీ టాలెంట్ అది. టాలెంట్ ఎవడికి కావాలరా? దేవుని స్తోత్రం. ఆత్మతో నింపబడి చేసే ప్రార్థనలకి జవాబు వస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా చెప్దాం బిగ్గరగా. ఏక మనస్సుతో ఇప్పుడు ప్రార్థన చేసే వాళ్ళకి ఏం కావాలి? ఏక మనస్సు రావాలి. చెప్పండి, ఏం మనసు రావాలి? నేను అదే అంటాను, అందరూ ఏకీపించండమ్మా, అందరూ చెప్పండమ్మా, ఈ అంశం కోసం ఏకీపిద్దాం అందరం అని. ఎందుకనేది ఆ అంశము అందరూ మనసులో ఏకీపిస్తే అది దేవుని సన్నిధికి బలంగా చేరుద్ది. మన మనసులో నుంచి వచ్చిన బలమైన ప్రార్థన, మన నోటిలో నుంచి వచ్చిన బలమైన ప్రార్థన దేవునికి మొర పెడతా ఉంటుంది. అయ్యా, ఇలాంటి ఈ అంశం కోసం చేస్తున్నా, ఇదిగో ఇదయ్యా, కారణం ఇదయ్యా, ఈ అంశం కోసం చేస్తున్నామయ్యా, ఇది ఇలా జరిగించయ్యా, ఇదిగో ఈ సమస్య ఎట్లా ఉందయ్యా, ఈ దేశం కొరకెట్లయ్యా, ప్రాంతం కొరకెట్లయ్యా, మినిస్ట్రీ కొరకెట్లయ్యా, ప్రజల కొరకయ్యా, సువార్త కొరకయ్యా, మిషనరీల కొరకయ్యా అని అంటున్నప్పుడు ఆత్మలో నుంచి పెట్టే మొర దేవుని పాదాల చెంతకి చేరుద్ది. అందుకే ఆసక్తిగా ప్రార్థన చేయాలి. మీరు యాకోబు పత్రికలో చూస్తే ఆయన ఆసక్తితో ఏలియా ప్రార్థన చేస్తే ఏం చేయాలి? వర్షం పడింది. ఆసక్తి కావాలి, ఇంట్రెస్ట్తో ప్రార్థన చేయాలి. ఎవ్రీ ప్రేయర్ పాయింట్, ప్రతి ప్రార్థన అంశంని ఆసక్తిగా చేయాలి. ఆమెన్. వెరీ ఇంట్రెస్ట్గా. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా.
అయితే ప్రియులారా, ఏక మనసుతో వారు దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి. సంఘములో అందరికీ ఏక మనసు రావాలి అని చెప్పాను. ఓకే, లెట్స్ గో ఇంటు అక్కడ మనం చూద్దాం. అపోస్తుల 2వ అధ్యాయం అందరికి తెలిసిన వాక్యమే. అందరూ కూడా ఒకసారి ప్లీజ్ ఓపెన్ 2:1. ఒకసారి ఏక మనసు అన్న దానికోసం చెప్తున్నాను అంతే. చాలు. ఇప్పుడు 1:14. ఎట్లా, ఏ మనసుతో? ఒక వ్యక్తికి ఏక మనసు రావాలంటే ఇక్కడ కూడి ఉన్న వారిలో ఎవరికి ఈ మీద ఎవరికి ఏ విరోధాలు ఉండకూడదు. మనసు ఏకమవ్వాలి. భార్యాభర్తల మనసు గనక ఏకమైనట్టు సంఘంలో ఉన్న బిడ్డలందరి మనసు ఏక మనసుతో ఉండాలి. ఒకే హృదయం, ఒకే అంశం చేస్తున్నాక ఒకే హృదయంతో ఆ మంటతో ప్రార్థన చేయాలి. అప్పుడు జరుగుతాయి కార్యాలు. దేవునికి మహిమ కలుగునుగాక. పెంతెకోస్తు పండగ దినం వచ్చింది. మేడగదిలో 120 మంది కూర్చున్నారు. వారిలో పేతురు, యోహాను, యాకోబు 12 మంది శిష్యులు, వీరిగాక యేసు తల్లి అయిన మరియా, మగ్దలేని మరియా, సూసన్న, కొంతమంది పరిశుద్ధులు అందరూ వెళ్ళారు. అందులో వీళ్ళందరికీ ఏక మనసు ఉందంట. చెప్పండి, ఏముంది? ఒకే మనసు. అందరూ చెప్పండి, ఒకే మనసు అనండి. ఒకే మనసుతో ప్రార్థన చేస్తే అది శక్తివంతమైన ప్రార్థన. ఆమేన్. సో ఇక్కడ వీళ్ళు చేసినటువంటి ఈ ప్రార్థన 4వ అధ్యాయంలో మీరు చూస్తే ప్రియులరా, వాళ్ళు చేసిన ప్రార్థనకి మొదట ఏక మనస్సు కూడింది, వాళ్ళకి వచ్చింది, ఏక మనస్సు వచ్చింది. ఆమేన్ చెప్పండి, ఆమేన్. ఓకే, రైట్. ఏమని ప్రార్థన చేశారు? నాదా, నీవు ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలోని సమస్తమును కలుగ చేసిన వాడవు. అసలు ప్రేయర్ మొదలు పెట్టటమే అంశం ఏం ఉన్నారంట? నాథా. హల్లెలూయా. ఎవరు? పరిశుద్ధులు, విశ్వాసులు అందరూ ఒక చోట కూడారు. వాళ్ళు చేసే ప్రార్థన అనమాట, నాథా. ఏక మనసు ఉన్న వాడికి ఏకభావం వస్తుంది. ఆమె అంతేనా? భార్యాభర్తలు చూడండి, కంపేర్ చేస్తాను. నేను కూడా ఇదే అనుకున్నాను. ఇద్దరు మనసులు కలిసినప్పుడు ఒకే నిర్ణయాలు తీసుకుంటారు. ఒక్కోసారి ఇద్దరు ఒకటే ఆలోచిస్తారు. ఏక మనసు అంటే అది. ఏ నిర్ణయం నీకు తెలుసు, ఆ నిర్ణయం వాళ్ళకి తెలుసు, ఏడు పడితే అటు బాగుతుంది ఫ్యామిలీ. గజిబిజి గందరగోళం. యేసయ్య అలాంటి వారిని కలుపును గాక. ఏక మనసు రావాలని అడుగుదాం అందరం. అక్కడ ఇంట్లో ఏక మనసు లేకపోతే సంఘంలో ఏక మనసుతో ఉండదు. సంఘంలో అందరితో సమాధానంగా ఉన్నా ఇంట్లో లేకపోతే ప్రార్థన కూడా వేస్తే. మీకు విషయం చెప్పనా? సమాధానం లేకుండా కూర్చుంటే నడిపింపు రాదు. ఎంతన్నా చెప్పుగాక, అస్సలు రాదు. ఎంతన్నా కొట్టుకోక రానే రాదు. విన్నారాయా దైవజనులు? మా సేవకులు మేము అందరం ఏకంగా ఉండాలి. మనం అంటే మనకేమి లేవు, దేవుని స్తోత్రం, ఏమి లేవు. దేవుని కృపను బట్టి ఏదైనా రావాలంటే మీరు ప్రార్థన చేస్తే వస్తాయి. దేవుని స్తోత్రం కలుగును. ఆ విధంగా శక్తివంతంగా పనిచేస్తుంది ప్రార్థన కొంతమందిది. ఆ విధంగా చాలా పనిచేస్తుంది. దేవుని స్తోత్రం. అర్థమయ్యేలా చాలా మందికి ఇది ఏం అర్థమైందో మరి. ఏంటి సార్ అసలు? సృష్టికర్త నాదా అని ప్రార్థన చేస్తూ సముద్రాన్ని, ఆకాశాన్ని, సమస్తమును సృష్టించిన వాడా అని మొదలుపెట్టారు ప్రార్థన. అసలు భక్తిలో యేసేని తెలుసుకున్న ఆ రేంజ్ అంటే నీకు అర్థమైందా? యేసే రేంజ్ అంటే నీకు అర్థమైతే నీ పదాలు కూడా ఆ రేంజ్లోనే ఉంటాయి. దేవుని స్తోత్రం చెప్పండి. నాదా, సృష్టికర్త, సముద్రమును, ఆకాశ మహాకాశములను కలుగు చేసిన వాడా అని మొదలు పెట్టారు. దేవుని స్తోత్రం. ఆయన రేంజ్ అది సార్. ఆయన తగినట్టుగా ప్రార్థన చేయాలి. పదాలు మంచి మంచి పదాలు, పెద్ద పెద్ద పదాలు ఉపయోగించాలి అన్నమాట ఎంత వాస్తవమో, పదాలే పలికి ఆత్మ లేకుండా చేసే ప్రార్థన కూడా వ్యర్థమని చెప్తున్నాను. దేవుని స్తోత్రం. మీరు అలా చూస్తున్నారు, అర్థం కాలేదు మీకు అది. అయితే నా వైపు చూస్తూ శ్రద్ధగా 25 వాక్యం చదవండి. వాళ్ళు ప్రార్థనలో ఎవరు గురించి చేస్తున్నారు? అన్ని జనుల గురించి చేస్తున్నారు. చదవండి. ఇది ప్రశ్న. ఆమె ప్రార్థనలో ప్రశ్న అనండి అందరూ. హల్లెలూయా. ఎప్పుడన్నా అన్నావా, నాకెందుకు ఎలా చేసావు ప్రభు, నా పరిస్థితి ఎందుకు ఎలా అయింది ప్రభు? అంటాం. ఎందుకనో నేను కూడా అన్నా. దేవుని స్తోత్రం. ఏంది ప్రభు ఇంత ఘోరమైన పరిస్థితి? అయ్యా ఏందయ్యా? క్వశ్చన్ మా ప్రార్థనలో ప్రశ్న. అందరూ చెప్పండి అన్నమాట.
ఎప్పుడు వస్తుందో తెలుసా? భీకరమైన బాధ హృదయంలో కలిగినప్పుడు. ఎందుకు నేనే ఇలాగా, ఎందుకు నా బ్రతికి ఇలాగా, నేనే ఎందుకు కొట్టబడుతున్నాను, నేనే ఎందుకు నాశనం అయిపోతున్నాను, నేనే ఎందుకు, నా కుటుంబం ఎందుకు, నా ప్రార్థనలు ఏం లోపం, అన్ని ప్రశ్నలే. ప్రశ్నలతో కూడిన ప్రార్థనలు ఉంటాయి. అవి వైరాగ్యంతో వచ్చేవి, ఆక్రోషంతో వచ్చేవి. ఏం చేయమంటావు నన్ను, ఏంటి నా పరిస్థితి? శక్తివంతమైన ప్రార్థన అది. దేవుని స్తోత్రం. అలాగని దేవుణ్ణి ప్రశ్నలు వేయటానికి తగులుకొని క్వశ్చన్ బ్యాంకులు ప్రిపేర్ చేసుకోబాక. పిచ్చి బుద్ధి ఆలోచన అది. చర్చి హల్లెలూయా. యేసుప్రభుని ప్రశ్నలు అడగాలని ప్రశ్నలు ప్రిపేర్ చేసుకోబాకు. నేను చెప్పేది ఆత్మతో నడిపిస్తూ ఉక్రోషముతో బాధతో చేసిన ప్రార్థన. హల్లెలూయా. ఇప్పుడు అన్న టెంపుల్లోకి వెళ్ళి ప్రార్థన చేసేది, ఆయన ఏమన్నాడు, యాజకుడు ఏమన్నాడు, ఏలి మా అత్తురాలు అంటే ఆవిడ ఏ రేంజ్లో ప్రార్థన చేస్తుందో చూడు. అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు బయట. ఆమె దేవునితో ఎంత లీనమైపోయిందో చూడండి ప్రేయర్లో. హల్లెలూయా. ప్రార్థన చేసేటప్పుడు లీనమైపోవాలి. అందరు చెప్పండి, ప్రార్థనలో లీనం అవ్వాలి అనండి, దేవునితో ఏకం అవ్వాలి అనండి, ప్రజలతో ఏకం అవ్వాలి అనండి, ప్రార్థన అంశంతో ఏకం అవ్వాలి అనండి. అట్లా అప్పుడు దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు. ఆమేనని చెబుదాం అందరం. ఎందుకు అన్ని జనులు అల్లరి చేశారయ్యా? ప్రజలందరికీ వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకున్నారయ్యా. ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచారయ్యా. అధికారులు ఏకముగా కూడుకున్నారయ్యా. ఇప్పుడు ఇది అంతా ఎవరు పలికిందంట? అన్ని జనులు ఎలా గల్లంతు చేశారు? ఏంది? ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకున్నారు? ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు ఎందుకు లేచారు అనే ఈ పాయింట్ ఎవరు చెప్పింది? అసలు దావీదు చెప్పింది. ఎక్కడ? తన కీర్తనలో రాశాడు. నేను మీకు ప్రకటించే మాట. నా వైపు చూడండి. దావీదు ఎప్పుడు వాడు కదా, క్రీస్తు కంటే దాదాపుగా ఒక తరం చూస్తే ఒక 1000 సంవత్సరాల ముందున్నాడు దావీదు. మామూలు విషయం కాదు. ఎగ్జాంపుల్గా చెప్పాను నేను అలాగా. ఇప్పుడు మీరు గమనిస్తే దావీదు యేసును గురించి ప్రవచించాడు. ఆయన మరి సిలువేయబడతాడని, ఆయన పునరుద్ధరణి మరలా తిరిగి లేస్తాడని, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనివని, ఇదంతా కూడా దర్శనం పొందాడు ఆయన. ఎప్పుడు? పాటలు రాసేటప్పుడే, రాజుగా ఉన్నప్పుడే యేసును గురించిన దర్శనం పొందాడు. హల్లెలూయా. యేసును గురించిన దర్శనం పొందాడు. పొందిన తర్వాత ఆ పాటలు రాశాడు. ఆ సంగతి ఇక్కడ ప్రజలు ప్రార్థనలో పెట్టారు. నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధులకి నువ్వు ఇలా చేసావుగా, అబ్రహాముకి నువ్వు ఇలా చేసావుగా, ఇస్సాకుకి ఇలా చేసి, యాకోబుకి ఇలా చేసావు, దావీదుకి ఇలా చేసావు, అవునా? ఇలా కొంతమంది భక్తులకి ఇలా చేసావుగా, తండ్రి నా పక్షాన్ని ఎందుకు ఉండవు? ఎప్పుడైనా అడిగామా అలాగా? ఈ పరిశుద్ధుల ప్రార్థన లాగానే మనం కూడా అడిగామా? ఇశ్రాయేలీయులకు అరణ్యయాత్రలో తోడుగా ఉన్న దేవా, మేము ప్రయాణమే వెళుతుండగా మా ప్రయాణాన్ని కూడా తోడుగా ఉండు అని అడుగుతాంగా. ఇది మొదలుకొని రాకపోగలేదు యెహోవా మీకు తోడై ఉండు నేను ప్రార్థన చేస్తాంగా. అంటే కంపేర్ చేస్తాం. పాత నిబంధనలో ఉన్న కొన్ని ప్రవచన వాక్కులు ప్రార్థన చేసేటప్పుడు పలకాలి. అవి నెరవేర్చబడ్డాయి, పవర్ఫుల్. అవునా కాదా? వాటిని పెట్టి ప్రార్థన చేస్తున్నారు వీళ్ళు పరిశుద్ధులు, విశ్వాసులు ఒక చోట కూడి. హల్లెలూయా. తప్పే ఉంది, చేస్తే చేయాలి. నీ సేవకుడైన దావీదుని నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభు ఒకసారి. ఇదే మాట మనం దానియేలు గ్రంథంలో చూసి, ఇదే మాట మనం కొన్ని పాత నిబంధనలు చూసి, హిజ్కియా అప్పుడు కూడా మీరు చూస్తే హిజ్కియా సస్తప్పుడు కూడా నేను దావీదును బట్టి అని అంటాడు. హల్లెలూయా. అబ్రహామును. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఇన్నిసార్లు మనము తరానికి ఆశీర్వాదకరంగా మారునట్లుగా బిహేవియర్ మారిపోవాలి. మనం చేంజ్ అయితేనే నెక్స్ట్ జనరేషన్ దీవించబడతారు. నేను మొన్న కూడా చెప్పా, మన తరంలో ముందున్న వాళ్ళు కృపలో ఉన్నట్టయితే మనం బాగానే ఉండేవాళ్ళం. హల్లెలూయా. మనకి ఇన్ని పోరాటాలు ఎందుకు వచ్చినాయి? ఇప్పుడు మనకు ముందున్న తరంలో ఎవరు కృప ఎరిగిన వాళ్ళు, ప్రార్థన చేసిన వాళ్ళు లేరు, రక్షణ పొందిన వాళ్ళు లేరు, ఈ కృప అసలు తెలియదు. అంత అన్యంలో ఉన్నారు. ఇప్పటికి నీకు తెలిసింది ఇదన్నా, అమ్మో నా తర్వాత తరమైన మంచిగా ఉండాలని నువ్వేం చేయాలా? కృపలోకి వచ్చి ప్రార్థన చేసి కన్నీటితో వేడుకోవాలి. దేవుని స్తోత్రం. నీ ప్రార్థన దాటిపోలేక నెక్స్ట్ జనరేషన్ దీవెన వర్షాన్ని కుమ్మరించాలి. ఆమేన్. ఆ తరంలో అండి, నీ జనరేషన్లో అండి పలానా ఉందండి అని చెప్పుకోవాలి. హల్లెలూయా. పలానా వ్యక్తి. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా.
పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రి నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి. ఇప్పుడు 27 చదవండి. నేను ఇంకో ప్రార్థన కూడా మీ దృష్టికి తీసుకోవాల్సిన సమయం అయిపోతుంది, త్వరగా చదవండి. ఆ. ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణం నిజముగా కూడుకొనిరి అంటే యేసయ్య తండ్రి చిత్తానికి వ్యతిరేకంగా, యేసయ్య చిత్తానికి వ్యతిరేకంగా అన్యజనులు కూడుకున్నారంట. ఎందుకు కూడారు వాళ్ళు? యేసయ్య సువార్త ఆపడానికి, యేసయ్య వాక్యాన్ని ప్రకటించనీయకుండా ఆపివేయబడటానికి అధికారులు కూడారు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే 28వ వాక్యంలో, ఏవి జరగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో వాటన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధంగా, యేసయ్యకు విరోధంగా, ఆ రోజుల్లోని యేసయ్యకి విరోధంగా, శిష్యులకు విరోధంగా లేచారు. ఇప్పుడు కూడా సేవకి క్రిస్టియానిటీకి విరోధంగా లేచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఏదో మాఫీ చేయాలని, క్రైస్తవ్యాన్ని నష్టపోయేలా చేయాలని, అసలు క్రైస్తవ్యమే లేకుండా చేయాలని చూశారు. అయితే సర్వశక్తి గల దేవుడు దీన్ని ఎంత కొట్టబడుతుందో అంత విస్తరిస్తుంది. హల్లెలూయా. ఎంత కొట్టబడుతుందో, ఎంత నలగొట్టబడుతుందో, ఎంత హింసించబడుతుందో అంతగా విస్తరిస్తుంది. హల్లెలూయా చెప్పండి. దీన్ని ఎవ్వడు స్టాప్ చేయలేడు, ఎవ్వడి వల్ల కాదు. హల్లెలూయా. దీనికి ఆదరణకర్త, ఉత్తరవాది పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపిది. త్రియేక దేవునిలో 3వ వ్యక్తి అయిన పరిశుద్ధాత్ముడి నడిపింపది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. విరోధంగా లేస్తారు. లేచిన వాళ్ళందరినీ సంహరించమని మనం ప్రార్థన చేయకూడదు, కానీ వాళ్ళంతా రక్షించబడాలనే ప్రార్థన చేయాలి మనం. అది దేవుడు మనకి నేర్పింది. ఆమేన్. హల్లెలూయా. ఓకే, లెట్స్ గోయింగ్ టు రీడ్ చాప్టర్ 4 verse 29. యేసునామం ద్వారా సూచక్రియలు మహత్కార్యములు చేయుటకును నీ చేయి చాచి ఉండగా నీ దాసులు నీ వాక్యాన్ని బహుధైర్యంగా ప్రకటించున్నట్లు అనుగ్రహించు నాయనా అని అడిగారు. తల్ల పైకి ఎత్తండి. హల్లెలూయా చెప్పండి అందరు బిగ్గరగా. అంటే యేసయ్య వాక్యాన్ని ప్రకటించడానికి తండ్రి నీ చెయ్యి చాచి మేము ప్రకటిస్తుండగా కార్యాలు చేయనాయనా అని మొదలుపెట్టారు. ఇది వాళ్ళు చేసిన ప్రార్థన. ఎంతసేపు ఉంది? ఇప్పుడు నేను వివరించాను కాబట్టి ఎంతసేపు పట్టింది. అదే వివరణ కాకుండా చదువుకుంటూ పోతే అది ప్రార్థన. వాళ్ళు చేసిన కంటెంట్ అది. హల్లెలూయా. ఇది మహా అయితే ఒక 5 నిమిషాలు ఉంటుందేమో. ఎన్ని నిమిషాలు ఉందండి? 5 నిమిషాలు అనుకోండి. 5 నిమిషాలు కూడా లేదు అసలు చదివితే. మనం చదివితే 5 నిమిషాలు పట్టిద్దా? 1 నిమిషం. కానీ వీళ్ళందరూ ఏక మనసుతో మోకరించి దేవుని సన్నిధిలో చేస్తున్న ఈ ప్రార్థనకి, ఆ ప్రార్థన అయిన తర్వాత భూకంపం వచ్చింది. అక్కడ భూమి కంపించిందంట. వాట్ ఎ పవర్ఫుల్ ప్రేయర్ ఇట్ ఈస్. ఆమేన్. వాళ్ళు చేసిన ప్రార్థన మనం కూడా అలాగే చేస్తున్నాం. ఏమన్నా తేడా ఉందా? వాళ్ళు ఏ విధంగా కంటెంట్తో ప్రార్థన చేస్తున్నారో మనం కూడా అలాగే ప్రార్థన చేస్తున్నాం. ఇంకా కొన్ని అంశాలు ఎక్కువ పెట్టి మరీ ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మరి ఎప్పుడు చూస్తాం మరి అద్భుతాలు మనం? వాళ్ళ ప్రార్థనకి అక్కడ జరిగినది ఏంటంటే భూకంపం వచ్చిందంట. ప్లీజ్ రీడ్ ఇట్. ఇందాక మనం చదివింది అదే, ఆ స్టార్టింగ్ వాక్యం. వీళ్ళు చేసిన ప్రార్థన వాళ్ళు చేయగానే వారు కూడి ఉన్న చోటు ఏదైతే వాళ్ళు ఒక చోట కూడారో అక్కడ అని భూకంపం కలిగిందంట. పవర్ఫుల్గా కలిగింది. ఎట్లా షేక్ అయింది భూమి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మీకు అర్థం కావాల్సింది భూకంపం వచ్చింది అన్నమాట నిజమే, కానీ యేసు ప్రభు అక్కడికి వచ్చాడని దాని అర్థం. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన అక్కడ సంచరించాడని అర్థం. ఏమన్నా అర్థమైతే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన వస్తే అది అంత గొప్పగా ఉంటుంది. ఇప్పుడు ఏలియా దగ్గరికి ఒకసారి వద్దాం. ప్లీజ్ రీడ్ ఇట్. ఒకసారి మనం ధ్యానం చేద్దాం. ద బుక్ ఆఫ్ 1 Kings, ఐ థింక్ ఇట్ ఈస్. హల్లెలూయా.
మొదటి రాజులు 19వ అధ్యాయం. ద బుక్ ఆఫ్ ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 19 వర్స్ 11, 12. అంతటా యెహోవా ఎక్కడికి వెళ్ళాడంట? అసలు ఈయన ఏ పర్వతం మీదకి వెళ్ళాడు? చదవండి. చాలు, దేవుని స్తోత్రం. యెహోవా సముఖమునందు, యేసయ్య సన్నిధి. అందరు చెప్పండి అన్నమాట, యేసయ్య సన్నిధి అంటే ఏంటి? దాని అర్థం ఈయన ఒక్కడే వెళ్ళి అక్కడ నించొని ప్రార్థన చేస్తున్నాడు, అది యేసయ్య సన్నిధి. అంతే. దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వెవరి సన్నిధిలో ఉన్నావు? దేవుని సన్నిధి, ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుని సన్నిధి. అందరూ చెప్పండి అన్నమాట. ఇక్కడ దేవుని సన్నిధిలో, యెహోవా సన్నిధిలో ఉన్నాడు గనక, సముఖమందు నిలిచి ఉండమన్నాడు గనక ఉన్నాడు. అంతటి యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. హల్లెలూయా. యేసయ్య సంచరిస్తే ఎట్టుంటదంటే రేంజి బలమైన పెనుగాలి వచ్చిందంట. ఆయన తెలితే చాలు బలమైన పెనుగాలి. పరిశుద్ధాత్ముడు కూడా పరలోకం నుంచి పెంతెకోస్తు పండుగ దాన్ని దిగినప్పుడు ఏ రేంజ్లో వచ్చాడు? బలమైన గాలి వంటి ఒక శబ్దము ఆకాశము నుండి దిగిరాగా, అగ్ని కూడా. ఆ రేంజ్ వేరు ఆయన వస్తే. అంటే ప్రార్థనలో ఎంత శక్తివంతంగా చేస్తే ఆయన మన దగ్గర ఉన్నాడని తెలుస్తుంది. అలాంటి ప్రార్థనలు జరుగుతున్నాయా అంటున్నాను నేను. అంటే ఇప్పటికీ జరుగుద్దని నేను నమ్ముతున్నాను. కానీ అంత శక్తివంతంగా, అంత ఆత్మపూర్ణులమై చేయాలి ప్రార్థన. ఒక స్టేజ్ నెంబర్ 1 కాదు, హై రేంజ్ కాదు. ప్రార్థనలో పరాకాష్ఠ స్థాయి. మీ అన్నీ కూడా మీరు నేర్చుకునేది కూడా ప్రార్థనల్లో లో ప్రార్థన, అల్పవిశ్వాస ప్రార్థన, విశ్వాసం చేసిన ప్రార్థన, గొప్ప విశ్వాసం చేసిన ప్రార్థన, అసలు మిరకలతో చేసిన ప్రార్థన, ఆశ్చర్యపోయే ప్రార్థన, అద్భుతమైన ప్రార్థన, పరాకాష్ఠ ప్రార్థన. ఇన్ని రకాల ప్రార్థనలు ఉన్నాయి. మరి ఏం తెలుసుకున్నారో ఏమో దేవుని. మరి నువ్వు ఏ ప్రార్థనలో ఉన్నావో నీకే తెలియాలి. అద్భుతమైన ప్రార్థన ఉందా, ఆ తర్వాత పరాకాష్ఠ ప్రార్థన. ఇప్పుడు చేసింది అదే. ఎవరిళ్ళు? అపోస్తలు. అదే పరిశుద్ధులు చేసిన ప్రార్థన. ఇలా ప్రార్థనకి భూమి కంపించింది. అంతేకాదు, యేసే అక్కడ సంచరించాడు. ఏలియా కూడా ఆయన సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు యేసే అక్కడ సంచరించాడు. ఆయన యేసే వచ్చింది అక్కడికి, కాబట్టి యెహోవా అని పేరున. అంతే. దేవుని స్తోత్రం చెప్పండి. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన గాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలైపోయినాయి. దేవుని స్తోత్రం చెప్పండి. ఓరి మీ సప్పిడి దెబ్బలు చల్లకుండా గట్టి కొట్టే యేసు ప్రభుకి. హల్లెలూయా. ఆయన ఆ వైపుగా వస్తే పర్వతాలు బద్దలైపోయినాయి అంట. అది నా వైపు చూడండి. ఆయన ఏ రేంజ్లో వచ్చి ఉంటారు? పర్వతాలు బద్దలైనవి అంటే మీకు ఊహించండి ఒకసారి. మామూలుగా మన 6 feet ఉన్న రేంజ్లో వచ్చాడు అనుకున్నారా? పర్వతాలు బద్దలైపోయినాయి అంటే ఆయన ఆకాశం అంత ఎత్తులో వచ్చాడు అక్కడికి. దేవుని స్తోత్రం. ఇలా సంచరిస్తే పర్వతాలు బద్దలైపోయినాయి, పగిలిపోయినాయి. ఆయన వస్తే ఆ రేంజ్లో ఉంటుంది. నేను ఆయన వచ్చిన ఉనికి నా స్పర్శకు తెలుస్తుంది ఒక్కొక్కసారి. ఈ బలిపీఠం దగ్గరుండి నేను యథార్థంగా చెప్తున్నాను, ఆయన సన్నిధిని అనుభవించాలి మనం. ఆయన వచ్చినట్టు తెలుస్తుంది. బైబిల్ గ్రంథములో ఉన్నవన్నీ ఆత్మ సంబంధమైనవి. ఆత్మ సంబంధమైన వాటిని ఆత్మ చెప్పు విషయముల ద్వారానే సరిచూసుకుంటూ విశ్వాసంతో ముందుకెళ్ళాలి. ఆత్మీయ విషయాలతోనే ఆత్మీయంగానే పరిశీలించాలి. అది బైబిల్ చెప్పే సత్యం. దేవుని స్తోత్రం. నువ్వు భౌతికంగా ఆలోచించావంటే నువ్వు శరీర సంబంధమని అర్థం. నువ్వు నమ్మట్లేదని అర్థం. నమ్మలేనివాడు యేసుని ప్రార్థన చేసిన వ్యర్థం. ఏమైనా అర్థమైతే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. రైట్ ప్రియులారా, 19వ అధ్యాయంలో మళ్ళీ చదువుదాం. యెహోవా ఆ గాలి దెబ్బ యందు ప్రత్యక్షము కాలేదు. అందరూ చెప్పండి ఆ మాట. అంటే ఏంటో తెలుసా? పర్వతాలన్నీ బద్దలైపోయి ఇటు వెళ్ళాడు ఇప్పుడు అనుకుని చూసేలోపు ప్రత్యక్షం కాలేదంట. ఆ గాలి దెబ్బ యందు ప్రత్యక్షం కాలేదంట. కనపడలా.
ప్రత్యక్షంగా కనపడలా, అటు వెళ్ళిపోయాడు. ఆ సౌండ్కే గుండె నొప్పి, గుండె అట్టకపోతుంది మనకి. దేవుని స్తోత్రం చెప్పండి. మనమే ఎంత, మన ప్రార్థన ఎంత, మన బలం ఎంత. దేవుని స్తోత్రం చెప్పండి. ఇంత పెద్ద ప్రార్థన పడు దానియేలు గారు ఎదురు నిలబడితే దానియేలు కింద పడిపోయాడంట, నా వల్ల కాదని. హల్లెలూయా. హి కాంట్ ఏబుల్ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. దేవుని ఎదుట దానియేలు అంతటి వాడే ప్రార్థన పరుడే నిలవలేక కింద పడిపోతే లేపి దూత వచ్చి లేపి నిలబెట్టు అనేది యేసయ్య చెప్తే లేపి నిలబెట్టి మోకాళ్ళని బలపరిచింది దూత. స్ట్రాంగ్. నువ్వు బహుప్రియుడు నాన్న, నువ్వు మంచిగా నిలబడు, నువ్వు బహుప్రియుడు, నువ్వు నిలబడు, నేను నిలబడగలవు, నిలబడు అన్న. నిలబడలేక 2-3 సార్లు కింద పడిపోయాడు ఆయన. ఎందు సార్ యాశాలేస్తా ఉంటారు. నువ్వెంత, మనమెంత, మన బలహీనతలంటే మనం రేంజ్ అంత. అసలు దేవుని స్తోత్రం. ఆయన నీలోకి రావటమే గొప్ప విషయం. దేవుని స్తోత్రం చెప్పండి. అవునా కాదా? మన యందు ఆయన నిలిచి ఉన్నాడు, ఆయన మన యందు ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన మన యందు ఉన్నాడు కాబట్టి ఆయన రేంజ్ అంటే నీకు చెప్పను ఒక్క మాట, నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. నీలో ఉన్న యేసయ్య లోకములో ఉన్నవాడి కంటే గొప్పోడు ఉన్నాడు నాలో. జీసస్ ఈజ్ ఇన్ మీ. అందరూ చెప్పండి, యేసయ్య నాలో ఉన్నాడని చెప్పండి అందరూ. జీసస్ ఈజ్ ఇన్ మీ. ఇంగ్లీష్లో చెప్పండి, జీసస్ ఈజ్ ఇన్ మీ. యేసయ్య నాలో ఉన్నాడని చెప్పండి అందరూ. హల్లెలూయా. yes. పవర్ఫుల్ ప్రేయర్ ఎందుకు రాదు ఇంకా? ఆమేన్. శిలలు చిన్న భిన్నములు గాలి దెబ్బకు ప్రత్యక్షం కాలేదంటే యేసయ్య. తర్వాత ఏమైందో చదవండి. ఆగండి మా అమ్మ, ఒక్క నిమిషం రా. ఇప్పుడు అదంతా ఎందుకు? చిలలు చిన్న బిన్నలు అవటం, రాళ్ళు చిన్న బిన్నలు అవటం, పర్వతాలు పగిలిపోవటం, పెద్ద పెనుగాలు రావటం, భూకంపం రావటం, ఇదంతా ఏంది సార్? ఆయన అక్కడికి వచ్చాడు, తన దాసుడితో మాట్లాడటానికి వస్తే ఆ రేంజ్ ఉందాడ. దేవుని స్తోత్రం. గట్టిగా పిడుగులు, గాలి పిడుగులు అని పడితే ఇంట్లోంచి బయటికి రమ్మన్నాం. దేవుని స్తోత్రం. మన స్థాయి అది. ఆ స్థాయికి మనం పెరగాలి. ఈ రోజు నుంచి మన స్థాయి పెరుగునుగాక, ప్రార్థన స్థాయి పెరుగునుగాక. మీకు ఈ వాక్యం అంగీకారం కాకపోవచ్చు, కానీ మీ స్థాయి పెరిగితేనే ఇది అంగీకరించబడుతుంది. ప్రార్థనలో స్థాయి పెరగాలి. ఆమేనని చెప్పండి. అప్పుడు నేను చెప్తున్నా కదా, అదే ఈ వాక్యాలు అంగీకరించబడటానికి కూడా మీ ప్రార్థనా స్థాయి పెరిగితేనే అంగీకరిస్తారు, లేకపోతే అంగీకరించలేరు. మా వల్ల కాదు, అబ్బు ఎలా అయిద్దండి ఇది అనిపిస్తుంది. ఇందాక సోఫాలో కూర్చున్నారు, ఇంకా రావాలి, టైం అవ్వలేదు, 10:30. అప్పుడు సేవకులు అప్పుడే వచ్చారు, నా పక్కన కూర్చున్నారు. మాట్లాడుతూనే ఉన్నాను. నాకు రాత్రి పడుకునేసరికి చాలా టైం ఉంది. అట్లాగే వీళ్ళు పక్కనే ఉన్నారు, నేను నిద్రపోయాను. అవునా కదయ్యా? పడుకున్నాను, వాలిపోయాను అట్లాగే. ఎందుకు బాగా అలసిపోయాను అనేది ఎందుకు వచ్చిందో నిద్ర వచ్చేసింది. ఇంత అమూల్యమైన సమయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే దైవ సంబంధమైంది కాబట్టి చెప్తున్నాను. ఆ పడుకున్నాను వెంటనే వెళ్ళిపోయాను, అట్లా సోఫాలో వాలిపోయాను. ఒక 2 నిమిషాలే, అంత డెప్త్గా 2 నిమిషాలే. వెంటనే నాకు ఆ చందాపురం అనే ఊరు చూపించి, ఆ ఊరిలో అంతకుముందు ఒక సేవకుడు సేవ చేశాడు, కరోనా టైంలో చనిపోయాడు. చనిపోయినప్పుడు ఆ సేవకుడిని చూపించాడు. ఆయన వాళ్ళ మందిరానికి మేము ఓపెనింగ్కి వెళ్ళాం. పెద్దయ్య గారు, నేను, పెద్దమ్మ గారు, మా అన్నయ్య అందరం వెళ్ళాం. వెళితే ఈ దర్శనంలో 2 నిమిషాల దర్శనంలో ఆ చర్చి చూపించి వెంటనే ఒక స్వరం పలికింది, దేవుని స్వరం. ఏమనంటే, నా కుమారుడా, నా మందిరం పాడైపోయింది, నువ్వు అక్కడికి వెళ్ళాలన్నారు. జస్ట్ అలా వినపడింది అంతే. నా మందిరం పాడైపోయింది, నువ్వు అక్కడికి వెళ్ళాలి. ప్రభు, అక్కడ ఆల్రెడీ సేవకులు ఉన్నారు అయ్యా అన్న. అంటే నువ్వు అక్కడికి వెళ్ళాలి. అక్కడ ఎవరున్నారు ప్రభు అని అంటే, ఎవరో రమేష్ అను వెంకటేశ్వర్లు అంట, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వాళ్ళు కలుస్తారు, నువ్వు వాళ్ళతో మాట్లాడన్నా. దిగ్గును మేలుకున్నా. అయిపోయి ఈ పాస్టర్ గారితో, దైవజనులతో డిస్కషన్ చేసే వెంటనే దేవుని స్వరాన్ని ఈరోజు ఉదయం 10:30కి విన్నా కల్లో. అదొక్కటే అని చెప్తున్నా నేను. ఇప్పుడు మనకి ఏలియా దగ్గరికి వచ్చినట్టు వస్తే మనం అంతా పారిపోతాం. ఆయన మహాగరుడు అండి, ఆయన మహాపరిశుద్ధుడు. ఆయన వస్తే మన బలం చాలదు. అందుకని ఆయన ఏం చేస్తే, ఆయనకు రూట్ ఉంది, అవతరోడు భయపడకుండా కల్లో. ఆమె మీరెవరు ఆమె అనట్లేదు, అసలు ఏం మనుషులండి మీరు. దేవుని స్తోత్రం. ఇప్పుడు
యాకోబుని సేవ్ చేయటం కోసం యాకోబు మామ అయిన లాబాను నిద్రలో వచ్చి గద్దించాడు, లేక చంపేయడానికి కొట్టి తీసుకుని వెళ్ళిపోవడానికి వస్తున్నాడు, కోపం ఉంది. అవునా? రాత్రి ఆ అన్ని జనుడితో మాట్లాడే సంవత్సరం దేవుడికి ఏంటి అంటే యాకోబు కోసం. అవే అబ్రహాము భార్య అయిన శారాన్ని కాపాడగట్టడం కోసం ఆ అబీమెలెకు గెరార్ రైసు రాజున్నాడు, ఆ రాజుని కళ్ళు వెళ్ళి గద్దించాడు. నీ యొద్ద ఉన్నటువంటి ఆవిడ ఒక పురుషునికి భార్య, తీసుకెళ్ళి అతనికి ఆమెను అప్పగించేసి అతనికి గద్దించాడు. మొర్దెకైకి ఏ మేలు జరగలేదని చెప్పేసి దేవుడికి తెలిసి మొర్దెకైని హెచ్చించే సమయం వచ్చినప్పుడు రాజుకు నిద్ర పట్టకుండా చేశాడు. దస్తావేజులు చెప్పి రాజుల గ్రంథం ఏ విధంగా జరిగితే అవన్నీ బుక్లో రాస్తారు. ఆ బుక్ తీసినా నాకు నిద్ర పట్ల చదివి వినిపించమంటే చదువుతుంటే మొర్దెకై గురించి చదివితే, మొర్దెకై ఇంత మేలు చేశాడు కదా, నన్ను కాపాడాడు కదా, విషయం పెట్టి చంపపోతే ఆ విషయాన్ని మొర్దెకై చెప్పి నన్ను కాపాడాడు, అతనికి కానీ మేలు చేశారు. ఏం జరగలేదండి. అదంతా ఎందుకు జరిగింది? వీళ్ళు చేసిన ఉపవాస ప్రార్థనలకి మేలు పొందొద్దా మొర్దెకై? హల్లెలూయా. ఉపవాస ప్రార్థన వ్యర్థమైపోయిందా? రాజుకి నిద్ర పట్టనేలా దేవుడు. సురేష్ అన్నగారు రాత్రి లేచి 2 చేతులు అయితే ప్రార్థన చేసి తెల్లారు కదా 80,000 వచ్చి పడ్డాయి స్లాబ్కి. అది ప్రార్థన చేస్తే అట్లా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ ప్రార్థన చేద్దాం? ఒప్పుకోలు ప్రార్థన, పిచ్చి ప్రార్థనలో ఆపి ప్రార్థన, కళ్ళు చూసి ప్రార్థన చేస్తుంటాం, దిక్కుమాలి చూపులు చూసి ప్రార్థన చేస్తుంటాం. ఏందిరా అసలు అటు ఇటు తిరుగుతారు. రేపటి నుంచి ఎలాంటి ప్రార్థనలు చేయాలనుకుంటున్నారు? రేపటి నుంచి ఎందుకు, ఈరోజు నుంచి చేద్దాం. 2 చేతులు పైకెత్తి తెల్లని దిగచకుండా దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొంచెమైనా రోషం వస్తే స్తోత్రం చెప్పండి, లేకపోతే మానేయండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈయన దగ్గరకు వచ్చాడు సార్, ఆ రేంజ్ అంతా పోయింది. ఏది? భూకంపం పోయింది, పెనుగాలి పోయింది, శిలలు చిన్న భిన్నమైంది, పర్వతాలు బద్దలైంది, అంత పోయింది. ఆ తర్వాత మెల్లగా దేవుడు ఏలియా అని మాట్లాడుతున్నాడు. లేకపోతే గుండె బగిలి చెప్తాడు, అసలే పిరికోడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతే కదండి. మరి చచ్చిపోతాను పిరిగితనంగా వెళ్ళిపోయాడు లేదా? మరి అలాంటి వాడితో దేవుడు గట్టిగా మాట్లాడితే గుండె బగిలి చెప్తాడు. అందుకని ఏం మాట్లాడాడు? ఏలియా మిక్కిలి నిమ్మలమైన స్వరం. చదవండి ఆ మాట. ఆ స్వరం వినపడేసరికి గుహలోంచి బయటకు వచ్చి దుప్పటి మీద వేసుకొని, ప్రభువా చిత్తం ప్రభువా నువ్వేం చేయమంటావు చెప్పయ్యాను. మెల్లని స్వరం, మిక్కిలి మెల్లనైన స్వరం. ఏలియా ఏలియా. అమ్మా ఇదేదో భయంకరంగా లేదు, యేసు ప్రభు స్వరం లాగా ఉంది. చెప్పండి అయ్యా. చదవండి అమ్మా ఏమన్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నావు ఏలియా అని దేవుడు అడిగాడంట. అడిగితే చాలు. దేవుని స్తోత్రం. ఆ ఒక్కటన్నా మంచిగా రోషంగా చెప్పాడు. నేను ఒక్కడే ఉన్నాను, ఇంకెవ్వరు లేరు, అందరు చచ్చిపోయారు, నేను ఒక్కడే మిగిలి ఉన్నాను. దేవుడికి తెలిసి 7,000 మంది ఉన్నారని, కానీ ఏలియాకి తెలియదు ఒక్కడేనని. దేవుని స్తోత్రం చెప్పండి. 7,000 మంది ఉన్నారన్న సంగతి ఏలియాకి తెలీదు. ఆయన ఒక్కడే ఉన్నానని రోషంగా చెప్తున్నాడు. నేను ఒక్కడే నీ పక్షాన్ని నిలబడ్డానని. హల్లెలూయా. నిలబడగలవా మనం దేవుని పక్షాన? మన ఒక్కలమైన నిలబడగలవా? నీ ఒక్కదానివి ఒక్కడు దేవుని కోసం నిలబడగలవా? ఆయన రాజ్యం కోసం, సువార్త కోసం, సేవ కోసం, పరిచర్య కోసం, ఆత్మల రక్షణ కోసం నువ్వు ప్రార్థించగలవా? దేశం కొరకు నిలబడగలవా? విజ్ఞాపనలు చేయడానికి నేనున్నానని అనగలవా? ఐ ఆమ్ హియర్. దేవుడు బద్దలైన సందులు నిలిచేవాడు ఎవడా అని ఎదురు చూస్తున్నాడు. నీవు నిలిచి ఎన్నడలా నీవు దేవుని కృప పొందుతావు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు చెప్పండి పిల్లలారా, పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చిందంట. అప్పుడు 31 వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యంగా బోధించిరి. ఇప్పుడు అక్కడ జరిగింది ఏంటి? యేసయ్య వారి మీదకి పరిశుద్ధాత్మను పంపాడు. ఆమె
వీళ్ళ ప్రార్థనకి ఎవరు దిగొచ్చారు? పరిశుద్ధాత్ముడు దిగొచ్చాడు. ఆమేనని చెప్పండి. పండిత రామాబాయి గారి గురించి నేను చాలాసార్లు చెప్పాను, నేను మీతో గుర్తుందా? పండిత రామాబాయి గారి గురించి, వాళ్ళ గురించి ఏంటంటే ఆవిడ ముక్తి మిషన్ అని పెట్టింది. ఆవిడ చాలా మంచి ప్రార్థన పుర్రాలు. ఆవిడ అంతకుముందు బ్రాహ్మణ్స్, వాళ్ళు హిందువులు అనమాట. బ్రాహ్మణ్స్, వాళ్ళ భర్త చనిపోయాడు, తల్లిదండ్రులు చనిపోయారు, అందరూ చనిపోయారు, అక్కలు కూడా ఫ్యామిలీలో ఉన్న చనిపోయారు. ఒక్కతే అయిపోయింది. దుఃఖపడి ఏడ్చేసేది. యేసుప్రభు తెలుసుకొని యేసుప్రభు నమ్ముకుంది. ఆవిడ ముక్తి మిషన్ పెట్టినప్పుడు ఆమెలో వాళ్ళ దగ్గర పూరి గుడిసెలు ఉండేవి. ఆ పూరి గుడిసెలను కొంతమంది స్త్రీలు అందరూ కలిసి ఉపవాస ప్రార్థన చేసుకుంటున్నారు. ప్రార్థన చేసుకుంటూ ఉండగా వారి మీదకి పరిశుద్ధాత్మ దిగాడు అప్పుడు ఆ రోజు. ఇది వాస్తవంగా ఆమె స్వీయ చరిత్రలోనే రాయబడి ఉంది. ఆమె యేసుప్రభు నమ్ముకున్నామా? పండిత రామాబాయి అంటే సరే, బయట ఉన్న వాళ్ళందరూ చూసి గుడిసి తగల పడుతుందని వచ్చారు. నీళ్లు పోతుంటే ఆరట్లేదు. ఇది వాస్తవాలు, ఇవన్నీ చరిత్ర సత్యాలు. అగ్ని దిగి వాళ్ళు బయట వాళ్ళు తీసుకెళ్ళి బకెట్ నీళ్లు పోతుంటే అది ఆరిపోవట్లేదు. అది వారు కూడి ఉన్న చోటు అగ్నితో నింపబడింది. ఆనాడు అపోస్తల కాలం జరిగింది, తర్వాత ముక్తి మిషన్ మీద జరిగింది. అలాగా దేవుని స్తోత్రం. నేను అదే అంటున్నాను, ఇంతగా ప్రాధేయపడుతున్నాం, ఇంతగా ఏడుతున్న ప్రభు, ఆ అగ్ని అభిషేకం ఈ మేడగదిలోనికి దిగి రావాలి. చెయ్యాలి ప్రార్థన అంత బలంగా. అగ్ని అభిషేకం ఒక్కసారి ఈ మేడ మీద గదిలో దిగి వస్తే ప్రజల ఆత్మల రక్షణ సాధ్యమవుతుంది. ఒక్కొక్కడు సింహం వల్ల బయటికి వెళ్తాడు. మరి మా ఆవేదన, మా ప్రార్థన అదే. రోషంతో నింపబడాలి విశ్వాసులు కూడా. ఇది ఇంకా ఎదురు చూసే కాలం కాదు, ప్రభు పొందే కాలం కాదు, ఇంకా అది కాదు ఇది కాదు అడిగే కాలం కాదు. ఆల్రెడీ రిసీవ్ చేసుకొని ప్రకటించే కాలం. దేవుడి రాజ్యానికి మేలు చేసే కాలం. ఆయన రాజ్యానికి ఏదో ఒక ఉపయోగం మన వల్ల జరగాలి. అది సార్, ఈ తిప్పలంతా అది. ఏదైనా ఆయన కోసమే జరగాలి. లాస్ట్ మాట 32. ఆగండి, నా వైపు చూడండి. అందరూ చెప్పండి, పరిశుద్ధాత్మ వస్తే చెప్పండి. పరిశుద్ధాత్ముడు అభిషేకం వస్తే మనలో ఐక్య స్వభావం వస్తుంది. ఇప్పుడు వాళ్ళలో అదే వచ్చింది. ఏక హృదయము ఏకాత్మ కలవారై ఉన్నారంట. ఎవడు తనకు కలిగిన వాటిలో ఏది తనది అని అనుకోలేదంట. పరిశుద్ధాత్మ సంఘంలో నిజంగా ఉంటే అందరూ కూడా వాళ్ళకి కలిగిందంతా కూడా ఇదంతా నాది నీది, నీది నాది అనే భేదాలు ఉండవంట. అందరిది ఒకటే మనసు అంట. అది క్రీస్తు మొదటి శతాబ్ద కాలంలోనే జరిగిందా? ఇప్పుడు ఎందుకు ఉండట్లేదు అలాగా? ఇప్పుడు చెప్పండి, దీన్ని బట్టే సంఘాల్లో ఏకాత్మ ఉందా? మరి చెప్పండి. లేదు. అంతేగా పాస్టర్ గారు, ఏకాత్మ ఉందా? కలిగిందంతా నేను ఇక్కడ పెడుతున్నానన్నా, ఏదైనా కానీ సంఘంలో అందరూ ఐక్యంగా ఉందాం అనేది ఉందా? ఎవడి బాధ వాడితే, ఎవరి తిప్పల వాడితే, నేను ఏంటన్నా బాధపడకండి. కానీ మనం అందరం అలా ఉండగలమా? ఆది అపోస్తుల కాలములో జరిగిన ఉజ్జీవము, రివైవల్ ఇక్కడ రావాలని ప్రార్థన చేసే మనము ప్రార్థనే చేస్తున్నాం కానీ దాన్ని యాక్షన్ చేయట్లేదుగా. అంటే యాక్షన్ అంటే చేయట్లేదుగా, కార్యం దాల్చట్లేదుగా. మనకు కలిగిందంతా మందే. అందరిది కాదండి, అందరిది అనాలి. నాది అనేది కాదు, ఏక మనసు వచ్చేసింది. అట్లా వస్తే సంఘంలో పేదోళ్ళు ఎవరైనా ఉంటారా? సమిష్టిగా పనిచేశారంట అపోస్తలు. ఇప్పుడు కొద్ది గొప్ప 4 రాళ్ళు ఉన్నవాడు తీసుకొచ్చి లోపల పెట్టి, పేదోడు కూడా తనకి కలిగింది పెట్టి అందరికీ పంచి పెట్టేసి ఎవరికి ఏమి తక్కువ కాలేదంట. ఎవరికి ఏం తక్కువ కాలేదు. అందరు హ్యాపీగా. అప్పుల వాళ్ళు ఎందుకుంటారు? ఇక అప్పుల బాధలు ఎందుకుంటాయి సంఘంలో? వీళ్ళు బాధలు ఉన్నారండి అంట, వాళ్ళకి ఇచ్చేయండి. అమ్మే వీళ్ళకి ఇచ్చేయండి, ఓకే, వీళ్ళకి అందరు సమానంగా పంచేయండి అన్నప్పుడు బాధలు పోవా మిగతా వాడికి? అంటే ఏక మనసు ఏకాత్మ సంఘాల్లో లేదు. అంత్యకాల దినాల్లోకి వచ్చేసాను. నేను ఇందాక చెప్పాను, లాస్ట్ ఒక మాట చెప్తానని మీకు. ఏం మాట గుర్తుందా నేను మీకే చెప్పేది? ఏం చెప్పాను?
అప్పుడు జరిగినట్లుగా ఇప్పుడు ఎందుకు జరగట్లేదంటే చర్చెస్లోకి వచ్చిందంత స్వార్థం, చర్చెస్లోకి వచ్చిందంత సుఖభోగం, అందుకని ఈ కార్యాలు లేవు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నిస్సందేహంగా మనల్ని బలపరచాలనుకుంటున్నాడు ఆయన. అలాగూ మన సంఘాల్లో జరగాలి. ఆది అపోస్తల కాలంలో రగిలిన ఆ ఉజ్జీవము ఈ టీపీ జేసెఫ్ మినిస్ట్రీలో రగలాలి, మండాలి. అందరికీ ఏక స్వభావం రావాలి. ఏ విధం చేతనైనా అందరూ ఏక మనస్సుతో ఉండిపోవాలి. కలిగినది ఏదైనా కానీ అందరిది అనుకోవాలి. అలాంటి ఉజ్జీవము ఈ అంత్యకాల దినముల్లో ఈ టీపీ జేసెఫ్ మినిస్ట్రీలో అది దేవుడు ప్రారంభించాలి. హల్లెలూయా. ఆది అపోస్తల కాలంలో జరిగినట్లుగా ఉందరా ఈ టీవీ ఇలా మినిస్ట్రీలో అని అనాలి అందరూ. అది రావాలంటే ఎంత సమర్పణ రావాలి. పరిశుద్ధాత్మ అందరి మీద ఉందంటున్నారు కదా, మరి ఈ సమర్పణ ఎందుకు లేదు? ఎందుకు లేదో రేపు చెప్తాను. పరిశుద్ధుల ప్రార్థనలే మనం చేస్తున్న, పరిశుద్ధులమే మనం కూడా ప్రార్థన చేస్తున్నాం. మరి ఏక మనసు ఎందుకు రావట్లే? ఇలాంటి కార్యాలు ఎందుకు చేయట్లా? ఎక్కడుందో లోపం, దాన్ని రేపు మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన. ప్రారంభ ప్రార్థన చేశారా? ఎవరు చేశారు ప్రారంభ ప్రార్థన?